మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా కరీంనగర్ ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ చెంప చెల్లుమనిపించాయన్నారు. సీఎం స్థాయి వ్యక్తులు కరీంనగర్ కార్పొరేషన్లో కుట్రలు చేశారని, సభ్యులకు బ్లాంక్ చెక్కులు, కార్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, కాంగ్రెస్ పెద్దలు, బీఆర్ఎస్ పెద్దలు ఈ కుట్రలో భాగమయ్యారని ధ్వజమెత్తారు. కరీంనగర్ కార్పొరేషన్కు చెందిన 10 డివిజన్ కార్పొరేటర్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్టేట్ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. తెలంగాణ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా మేయర్గా స్వతహాగా భారతీయ జనతా పార్టీ తన బలంతో కరీంనగర్లో గెలిచిన సందర్భంగా మేయర్గా ఎన్నికైనటువంటి శ్రీనివాస్, అదేవిధంగా సునీల్ రావు గారు, వీరిద్దరు కూడా మొట్టమొదటి యొక్క తెలంగాణలో మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఈ యొక్క కరీంనగర్ ఎన్నికల ఇన్ఛార్జ్ అయిన మనోహర్ రెడ్డి గారికి, ప్రవీణ్ రావు గారికి, వాసుదేవరావు గారికి, ఈరోజు చేరినటువంటి ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ అయినటువంటి కొమరయ్య గారు అక్కడ స్కూల్ నడుపుతాడు. మామూలు స్కూల్ కాదు, చాలామంది పిల్లలు అక్కడ చదువుకొని బయటికి వచ్చినటువంటి అది సంస్థ అది. మరి వారితో పాటు కూడా ఈరోజు చాలామంది ఇక్కడ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ట్రస్మా సంబంధించిన వాళ్ళు, ఇక వేరే స్కూల్ మేనేజ్మెంట్ వరకు వచ్చారు. ముఖ్యంగా స్కూల్లో అన్నిటికీ బాగా యాక్టివ్గా పనిచేసిన మన మధుసూర్ రెడ్డి గారు, వారు కూడా ఉన్నారు. కోమటిరెడ్డి గోపాలరెడ్డి గారు, అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక ఆదరణ పెరుగుతున్నది అని అంటేనే ఈరోజు కొమరయ్య గారి యొక్క చేరిక అదొక నిదర్శనం. ఎన్నికతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ విజయం సాధించడానికి ముఖ్య కారకులు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు. వారి యొక్క సహకారం లేకుంటే, వారి యొక్క ఆశీర్వాదం లేకుంటే ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచేది కాదు. ప్రజల ఆశీర్వాదం ఉంది, ప్రజల మద్దతు ఉంది, ప్రజలు అందరూ ఓట్లేసి గెలిపించారు. కానీ దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి కుట్రలు పన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని చూస్తున్నటువంటి తరుణంలో వారి చిన్న సూచనలు, సలహాలతోని ఇవాళ మేము కూడా మీ వెనకాల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉంది, మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, మేము మీ వెనకాల ఉంటామని చెప్పి వారైతే ప్రోత్సహించారో దాన్ని స్వీకరించి మేము అగ్రెసివ్గా ఆర్పార్ ఏమన్నా కానీ అని చెప్పి ధైర్యంగా మేమందరం కలిసి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయంతో ఈరోజు అగ్రెసివ్గా ముందుకు పోవడంతోనే ఇలా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీలు తోక ముడిచి పారిపోయిన విషయం వాస్తవం. ఇలా బీఆర్ఎస్ పార్టీ బరిదగించి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కవడం, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఇవాళ కుట్రలు, కుతంత్రాలతో బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మంతనాలు జరిపి బ్లాంక్ చెక్లు ఇచ్చి ఎన్ని కోట్లంటే అన్ని కోట్లు, కియా కార్లు